హాయ్ ఫ్రెండ్స్! నేనైతే ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి అదే ఇస్కాన్ టెంపుల్ అండి. మరి ఆ రోజు ఇది వెన్స్‌డే వీడియో అంటే ఓల్డ్ వీడియో. ఒక 5 డేస్ అయిపోయిందనమాట. సో, మరైతే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాము. బట్ నార్మల్‌గా నడుచుకొని అలాగ వచ్చినారంటే అక్కడ ఎంట్రన్స్ కింద నుంచి పైకి రావాల్సొస్తది. బట్ మేము కార్ పార్క్ చేసి రావడం వలన ఈ సైడ్ ఈ రూట్ నుంచి అయితే వస్తున్నామనమాట. సో, ఫైనల్‌గా అయితే ఫ్రీ ఉందనుకున్నాం. బట్ చూడండి, చాలా అంత క్యూ లేదు. అంత ఫ్రీ ఉందని అనుకున్నాము. బట్ ఇక్కడ చూడండి, అంత రష్ ఏం లేదు. బట్ నార్మల్‌గా ఉన్నారండి. జనాలు మాత్రం మంచిగానే ఉన్నారు. ఓకేనా, చూడండి దేవస్థానం జనాలున్నారు చూడండి. ఓకే, మరి వాళ్ళు జపిస్తున్నారు చూడండి ఆ మంత్రం అనేది. సో, మేము కూడా ఇంకా స్టార్ట్ అయితే చేయాలి లైన్‌లో వెళ్ళడం అయితే. ఓకేనా, మరైతే క్యూలో అయితే వెళ్తూ ఉన్నాము. సో, ఇక్కడ చూడండి డాడీ ఉన్నారు. వెనకాల చాలా ప్రశాంతంగా ఉంది కదా! చాలా బాగా అయితే ఉన్నిందనమాట. ఎవరైనా బెంగుళూరుకి విజిట్ అయితే ఒకసారి అయితే ఇస్కాన్ టెంపుల్‌కి అయితే వెళ్ళిరండి. బావుంటదనమాట. అంటే అక్కడ ఫుడ్ ఐటెమ్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో, అంత బావుంటది. ఇక్కడైతే వీళ్ళు కార్డ్స్ ఇస్తున్నారు స్టార్టింగ్. సో, మనం ఈ కార్డ్స్ తీసుకొని జపం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ బాక్సెస్ అయితే ఉంటది. ఒకసారి చూసియండి, చూడండి. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కరే వెళ్ళాల్సి ఉంటది. చాలా బావుంటది. అంటే మనం ఆ దేవుని నామస్మరం చేసుకొని అంటే వెళ్తూ ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఫైనల్‌గా అయితే ఆ కార్డ్ అక్కడ ఇచ్చినారు కదా! ఇక్కడ వచ్చి మనం ఆ కార్డ్ అనేది రిటర్న్ ఇచ్చేయాలి. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే అనే మంత్రాన్ని జపిస్తూ అయితే రావాలన్నమాట. సో, ఆ కార్డ్లో ఉండేది కూడా అదే రాసి ఉండాలా. అంటే ప్రతి లాంగ్వేజెస్లో వేసున్నారండి. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, కే కేరళ సైడ్ ఉంటారు కదా! సో, అలాగా వేసున్నారనమాట. సో, అక్కడ దేవురైతే ఉన్నారు. బట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే మాకి తెలియలేదు. సో, వీడియో అనేది తీసేసాననమాట. సో, తర్వాత చెప్పారు వీడియోస్ తీయకూడదని. సో, దాని నుంచి నేను లోపల వీడియోస్ అయితే ఏది తీయలేకపోయినాను. చూడండి, దేవుళ్ళైతే చాలా అలంకరణ చాలా బాగుంది. చూడడానికైతే మంచిగా అనిపించిందనమాట. సో, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉన్నామన్నమాట. అంటే తొందరగానే అయిపోయింది. అంత రష్ ఏం లేదు. బట్ మూవింగ్‌లోనే ఉంటది కాబట్టి ఫ్రీగానే వెళ్ళిపోయాము. సో, దర్శనం మాత్రం చాలా మంచిగా అయితే అయింది. అండ్ ఇక్కడ చూడండి, చూడండి ఎంత బాగున్నాయి కదా! గోపురాలు లాగా ఉన్నాయి. ఒక్కొక్క దేవురు అలాగా. సో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారనమాట. సో, ఇక్కడ చెప్పారనమాట అలా ఫొటోస్ తీయకూడదని. సో, అందుకే బంద్ చేసామన్నమాట. తర్వాత ఏ దేవుడి దగ్గర వీడియోస్ అనేది చేయలేదు. సో, వ్యూ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట చూడ్డానికి. ఇంకా ఆ సైడ్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడైతే అస్సలు ఫోటోను తీయకూడదు, వీడియోస్ తీయకూడదు. లోపలైతే అక్కడే వేస్తున్నారు చూడండి, ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేసి. సో, దాని నుంచే లోపల ఏందనేది నేను తీయలేదన్నమాట. సో, ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అండి వ్యూ అనేది చూడండి ఎంత బాగుందనేసి. చూడండి వ్యూ నిజంగా చాలా అయితే చాలా బాగా ఉంది. ఓకేనా, ఓకే, మరి ఎవరైనా విజిట్ అయితే తప్పకుండా ఒకసారి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చి వెళ్ళండి. అండ్ టెంపుల్ కూడా చాలా క్లీన్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటారు కదా, మనశ్శాంతి ఉంటదనేసి. సో, అలాగ టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఏదో ఫ్రీ ఉంటుంది మైండ్ అనేది. చాలా ప్రశాంతంగా అనేదైతే కంపల్సరీ ఉంటుంది. మీరు ఎక్కడ దేవస్థానంకైనా వెళ్ళి చూడండి. టెంపుల్స్‌కి వెళ్ళామంటే దేవస్థానం దగ్గర ప్రశాంతంగా ఉండొచ్చు. సో, మరి ఫైనల్‌గా ఇక్కడైతే నిల్చుకొని ఉన్నామనమాట. మా హస్బెండ్ కార్ తీసుకొని వస్తారు కదా! సో, మరి అంత దూరం వెళ్ళాలి ఎందుకు? సో, ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా అనేసి. సో, ఫైనల్‌గా దేవస్థానం అయితే దేవుడినైతే ముక్కొనైతే వచ్చేసాము. ప్లీజ్ మీకు
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ 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 ఓకే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. అంతే అండి. ఇక్కడి నుంచి అయితే మేము బ్యాక్ గేట్ అంటే అక్కడ అమౌంట్ పే చేసేసి పార్కింగ్కి వెళ్ళిపోతున్నామంట. ఓకే, బాయ్ బాయ్ ఎవ్రీవన్.